పల్నాడులో రాజకీయం అగ్గిరాజేసింది. క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. బ్రేకింగ్ న్యూస్ మనకంతోంది. మంటల్లో టీడీపీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైపోయింది. క్రోసూరు ప్రజాగళం సభలో పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వెంటనే కౌంటర్ కూడా ఇచ్చారు శంకర్రావు. అయితే అర్ధరాత్రి టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఈ ఘటనతో పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్యే శంకర్రావు మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. వైసీపీ పనే అని టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆరోపిస్తున్నారు. ప్రజాగళం సభ సక్సెస్ తో వైసీపీలో ఆందోళన నెలకొంది అని భాష్యం ప్రవీణ్ అంటున్నారు. పెదకూరపాడులో ఓటమిని అంగీకరించారు అని ఆయన తెలిపారు. ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు భాష్యం ప్రవీణ్. మేం చిటికేస్తే టీడీపీ కార్యకర్తలంతా వైసీపీ నేతల ఇళ్లు, ఆఫీసులు ధ్వంసం చేస్తారని భాష్యం ప్రవీణ్ అన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోసూరు పట్టణంలో ప్రజాగళం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద కురుకు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరిగిందంటే వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే. వాళ్ళు ఓటమి అంచున ఉన్నారు. వాళ్ళు ఆ ఓటమి అంచున ఉండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. వాళ్ళు మా ఆఫీస్ కార్యాలయాన్ని వాళ్ళు తగలబెట్టడం జరిగింది. అదే మేము చిటికేస్తే మా కార్యకర్తలందరూ 10 నిమిషాల్లో వాళ్ళ ఇల్లు, కార్యాలయాలు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భాష్యం ప్రవీణ్ విమర్శలకు ఎమ్మెల్యే శంకర్రావు కౌంటర్ ఇచ్చారు. క్రోసూరులో ఆఫీస్ ని టీడీపీ వాళ్లే తగలబెట్టుకున్నారని అన్నారు శంకర్రావు. టీడీపీ అధికారంలోకి వస్తుందనే అహంకారం కనిపిస్తోంది అని చెప్పారు. 5 ఏళ్లలో ఇలాంటి ఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు శంకర్రావు. గతంలో పెదకూరపాడులో గొడవలు జరిగాయా అని శంకర్రావు అడుగుతున్నారు. ఈ అభ్యర్థి వచ్చిన కాడి నుంచి పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక రకమైన దౌర్జన్యం, లేకపోతే ఏమైనా చేస్తాము, మా పార్టీ అధికారంలోకి వస్తుంది అనే అహంకారంతో ఇతను ఉండటం జరిగింది. మొన్న రీసెంట్గా మా పార్టీ కార్యాలయాన్ని ధర్నకోటలో తగలబెడుతూ రెడ్ హ్యాండ్గా దొరికారు ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు. అది కేసు పెడితే రెడ్ హ్యాండ్గా దొరికిన వాళ్ళు కూడా వాళ్ళే తగలబెట్టుకొని అని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు తగలబెట్టుకొని మేమేదో మా పార్టీ వాళ్ళు ఏదో తగలబెట్టినట్టుగా చిత్రీకరించి మరి రాత్రి 11:30 దాకా కూడా ఏమీ లేదు. మరి 11:30కి ఆఫీస్ తగలబడిందని అప్పుడు దాకా జనం ఉన్నారు. మరి అప్పుడే జనం ఏమయ్యారో తెలియదు. తగలబడ్డాక 10 నిమిషాల్లో జనం యాడ్ నుంచి వచ్చారో తెలియదు. అంతా ఊరోళ్ళు అంటే ఈ ఊరోళ్ళు కాదు, అందరూ పొరుగురోళ్ళు ఎట్లా వచ్చారో తెలియదు. ఒకసారి గమనించాలి. దాంట్లో ఏమీ లేకుండా తగలబడిపోవటం ఆఫీసు మరి ఎవరు చేసుకుంటున్నారో. ఇలాంటి సంస్కృతి ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు కూడా లేదు. 5 సంవత్సరాలు నన్ను చూశారు. ఇక్కడ ప్రజలు నన్ను గమనించారు. ఎక్కడైనా గొడవలు కానీ, అనవసరమైన కేసులు కానీ, నాకు సంబంధం లేని ఎక్కడైనా పెట్టానా ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే నెల రోజుల క్రితం అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయం తగలబడింది. టీడీపీ కార్యకర్తల పని అని అప్పుడు వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అయితే అక్రమ అరెస్టులని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆ వేడి చల్లారక ముందే ఇప్పుడు క్రోసూరులో టీడీపీ ఆఫీస్ తగలబడటం పెదకూరపాడులో రాజకీయ రచ్చకు కారణమైంది. అర్ధరాత్రి టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు దుండగులు. మనం టీవీ9 స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాము. పూర్తిగా టీడీపీ కార్యాలయం మంటల్లో దహనమైపోతున్న దృశ్యాలు. మరోవైపు నెల రోజుల క్రితం వైసీపీ ఆఫీస్ కి నిప్పు పెట్టి పూర్తిగా తగలపెట్టేశారు. ధ్వంసమైపోయిన వైసీపీ ఆఫీస్ ని చూస్తున్నాము. పూర్తి వివరాల అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఇలా పార్టీ ఆఫీసులు తగలబెట్టుకోవడం ఏంటి? ఏం జరుగుతోంది? గతంలో వైసీపీ, ఇప్పుడేమో టీడీపీ ఆఫీస్ తగలబడిపోయింది. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు? ఎంతమంది, ఎవరు ఇలా నిప్పు పెట్టారు టీడీపీ ఆఫీస్ కి అని?
అంటే ధరణికోటలో ఇప్పటికే తగలబడిపోయిన ఆ పార్టీ కార్యాలయం, వైసీపీ పార్టీ కార్యాలయానికి సంబంధించి కొంతమందిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళైతే ప్రస్తుతం జైల్లో కూడా ఉన్నారు. మరొక వైపు ఈ కేసులన్నీ కూడా అక్రమ కేసులంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. టీడీపీ నేతల ఆరోపణలు చేస్తున్న సమయంలోనే రాత్రి క్రోసూరులోని టీడీపీ కార్యాలయాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. అయితే ఈ తగలబెట్టిన వాళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలే అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంటే, లేదు టీడీపీ వాళ్లే కార్యాలయాన్ని తగలబెట్టుకొని కావాలని వాటన్నిటిని కూడా వైసీపీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యే అంటున్నారు. మొత్తం మీద 2 కార్యాలయాలు నెల రోజుల వ్యవధిలోనే తగలబట్టడంతో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే రాత్రి కార్యాలయాన్ని తగలబెట్టిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి, వారిని గుర్తించాలి, కఠినంగా శిక్షించాలంటూ తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇవాళ క్రోసూరులోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. రాత్రి కూడా కొంతసేపు ఆందోళన చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పటికే ఈ ఘటన మొత్తాన్ని కూడా తీవ్రంగా ఖండించి ఎవరైతే ఆ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాల్సిందే అంటూ అటు వైసీపీ నేత ఎమ్మెల్యే శంకర్రావు కూడా చెప్పడం జరిగింది. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా భాష్యం ప్రవీణ్ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఇద్దరు కూడా బంధువులు అవుతారు. భాష్యం ప్రవీణ్ అదేవిధంగా నంబూరు శంకర్రావు కూడా వరుసకు మామ అల్లులు అవుతారు. ఈ అల్లులిద్దరి మధ్య కూడా చాలా తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఈ క్రమంలోనే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో కార్యకర్తలు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతా ఉన్నాయి. 2 రోజుల క్రితం ఏదైతే క్రోసూరులో ప్రజాగళం సభ జరిగిందో ఆ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఈ ఘర్షణలకు కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నంబూరు శంకర్రావు కనుక గెలిస్తే టీడీపీలోకి వచ్చేస్తారు, అయినా ఆయన చేర్చుకోమంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. చంద్రబాబు వ్యాఖ్యల్ని నంబూరు శంకర్రావు మీడియా సమావేశంలో చాలా తీవ్రంగా ఖండించారు. మా తాతల దగ్గర నుంచి మేము కాంగ్రెస్లో ఉన్నాం, ఇప్పుడు వైసీపీలో ఉంటున్నాం, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలోకి వచ్చే అవకాశం లేదంటూ ఆయన ఘాటుగా విమర్శలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే భాష్యం ప్రవీణ్ కూడా నంబూరు శంకర్రావు అనుచితంగా మాట్లాడుతున్నారు, చంద్రబాబు వయసును ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా తప్పుగా మాట్లాడారంటూ ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాటల యుద్ధం కాస్త కూడా పార్టీ కార్యాలయాలు తగలబెట్టుకునేంత వరకు వెళ్ళింది. ప్రస్తుతం అయితే టీడీపీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున క్రోసూరు చేరుకుంటున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ. పల్నాడులో రాజకీయం ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. మంటల్లో టీడీపీ కార్యాలయం ఆహుతైపోయింది. క్రోసూరు ప్రజాగళం సభలో పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వెంటనే కౌంటర్ కూడా ఇచ్చారు శంకర్రావు. అయితే అర్ధరాత్రి టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటనపై పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీ శ్రేణులు ఈ పనికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలే అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వేడి నెలకొంది.